ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందల్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, విశాఖలో వార్త వినే ఉంటారు మీరు. బిఐఎస్ వాళ్ళు, బ్యూరో ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు అక్కడ హాల్ మార్క్ లేకుండా ఈ లైసెన్స్ అనేది ఏది లేకుండా కూడా హాల్ మార్క్ జ్యువెలరీ ఇవ్వడము, అక్కడ నకిలీ బంగారాన్ని ఇవ్వడం అనేది చూస్తున్నాం. వాళ్ళు వచ్చి సీజ్ చేశారు, అవన్నీ తీసేశారు. అంటే అసలు హాల్ మార్క్ లేకుండా ఈ లైసెన్స్ అనేది ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఇలాంటి స్కామ్స్ అందులో ఇప్పుడు బంగారం రేటు బాగా పెరిగిపోతున్న ఈ టైంలో మరి చాలా కన్ఫ్యూజన్తో ఉంటారు కొనుక్కునే వాళ్ళు. ఇంత మోసాలు జరిగితే ఎలా సార్? మరి అంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయా అంటే ఒకసారి. హాల్ మార్క్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక రాజముద్ర లాంటిది. అంటే ఇట్ ఇస్ ఏ స్టాండర్డ్స్. 24 క్యారెట్స్ అంటే కంపల్సరీ 24 క్యారెట్స్ ఉంటుంది, 22 అంటే 22 ఉంటుంది, 18 అంటే 18 క్యారెట్స్ ఉంటుంది. ఏ క్యారెట్స్ అనేది ఖచ్చితంగా తెలిసేటువంటి, దాని ప్రామాణికతను కరెక్ట్గా తెలిపేటువంటి ముద్ర. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్లో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే ఇది అనేక వస్తువులకి బిఐఎస్ ముద్ర ఇచ్చేస్తుంది. వాటర్ దగ్గర నుంచి మొదలు పెడితే వాటర్ బాటిల్ ఏదైనా సరే సీల్ చేసిన వాటర్ బాటిల్ కంపల్సరీగా బిఐఎస్ ముద్ర ఉండాలి. ఐఎస్ఐ అదే బిఐఎస్. ఈ ఐఎస్ఐ అనే దానికి ఆర్గనైజేషన్ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, బిఐఎస్. సో ఐఎస్ఐ ముద్ర ఉండకుండా వాటర్ బాటిల్ కూడా బయటికి సప్లై చేయడానికి వీల్లేదు. దీంతో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కొన్ని సేఫ్టీ ఐటమ్స్, ఇవన్నీ కూడా కంపల్సరీగా బిఐఎస్ ప్రమాణం ఉండాలని దీన్ని వెరిఫై చేసి చెప్పినప్పుడు. అసలు బిఐఎస్ ఏం చేస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వస్తువులకి ప్రామాణికత నిర్ధారిస్తుంది. అలాగే విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చే వాటిని కూడా వాటి స్టాండర్డ్స్ నిర్ణయించేటువంటి ఒక సంస్థ. అయితే బంగారంలో విపరీతమైనటువంటి దోకా జరుగుతుంది, మోసం జరుగుతోంది. 24 క్యారెట్స్ బదులుగా 22 ఇవ్వడం, 22 బదులుగా 18 ఇవ్వడం, ఇట్లా రకరకాలుగా మోసం చేస్తున్నారు. రోజు రోజుకి బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి. కొద్ది తేడాతో కూడా 22కి 24కి మధ్య తేడాతో కూడా కనీసం 10,000, 15,000 రూపాయలు, 10,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇవాళ తులం బంగారం చాలా విపరీతమైన రేట్ అయిపోయింది. కాబట్టి రేటు విపరీతంగా ఉంది కాబట్టి మనకు నష్టం ఎక్కువ వస్తుంది. కాబట్టి పబ్లిక్కి ఆ నష్ట నివారణ చర్యగా ప్రామాణికంగా ఉండే ముద్ర ఇస్తే పబ్లిక్ ఒక నమ్మకం, విశ్వాసం ఉంటుందనే ఉద్దేశంతో బిఐఎస్ వాళ్ళు బంగారానికి మేము హాల్ మార్క్ అనేదాన్ని మేము ఇస్తున్నాం. ఈ హాల్ మార్క్ ప్రత్యేకంగా బంగారు ఆభరణాల మీద, ప్యూర్ గోల్డ్ మీద 24 క్యారెట్స్ అయితే 24 క్యారెట్స్, ఒకళ్ళు ప్యూర్ కాకపోతే 22 అయితే 22, 18 అయితే 18 మేము ఇస్తాము అని చెప్పి ముందుకు వచ్చింది. దానికి కొన్ని లైసెన్సులు జారీ చేసింది కొంతమందికి. ఇప్పుడు ప్రతి షాప్లో బిఐఎస్ అంటే హాల్ మార్క్ ఉండదు, షాప్లో ఉండదు. షాప్లో కాకుండా షాప్కు సంబంధించినటువంటి ఆ ఏరియా లోపల ఎక్కడో ఒకటో రెండో చోట్ల పెట్టుకుంటారు వాళ్ళు ఈ లైసెన్స్ తీసుకొని. ఈ షాపుల్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆభరణాలని కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ ముద్ర వేయించుకొని తీసుకొచ్చుకుంటారు. సో ఇది జరుగుతున్నటువంటి విషయం. కానీ డూప్లికేట్ హాల్ మార్క్ అనేది వస్తున్నది అని మనం 6 నెలలు 8 నెలల క్రితమే సుమన్ టీవీలో చెప్పాము. జనం గగ్గోలు పెడుతున్నారని. అయితే బిఐఎస్ ఎందుకు పట్టించుకోదంటే బిఐఎస్ దగ్గర ఉన్న పెద్ద సమస్య ఒకటి ఏంటంటే ఎవరైనా పర్టికులర్గా వచ్చి మా వస్తువులో కల్తీ జరిగింది, బిఐఎస్ ముద్ర ఉన్నప్పటికీ ఇట్లా జరుగుతోంది అని కానీ, లేక పలాని చోట దొంగ బిఐఎస్ ముద్రలు వేస్తున్నారు అని కానీ ప్రమాణపూర్వకంగా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ కావాలి. ఊరికే నోటి మాటలతో చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది అంటే మాకు స్టాఫ్ చాలా తక్కువ ఉంటుంది, మేము బలగవంతా వేసుకుని అక్కడికి వెళ్ళాలంటే మాకు అయ్యే పని కాదు, మీరు ఎవిడెన్స్ చూపిస్తే వస్తామంటారు. అంటే మీరు ఏదైనా ఒక బిఐఎస్ తీసుకొని అది దొంగది, హాల్ మార్కులు ఉన్నట్టుగా కరెక్ట్గా లేదు, దాంట్లో ఎవరో హాల్ మార్క్ పేరుతోటి దొంగ హాల్ మార్క్ వేస్తున్నారని మనం ఆభరణాన్ని తీసుకెళ్ళాలి. అంటే మనం కొని తీసుకెళ్ళడమో, మనం మోసపోయి తీసుకెళ్ళడమో జరగాలి. లేకపోతే వాళ్ళు పట్టించుకోరు. అదేమిటి మరి ఇంత విలువైనటువంటి ఆభరణాల లోపల తప్పు జరుగుతుందని తెలిసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు వచ్చి చెక్ చేసి పట్టుకోవాలి కదా. అంటే అలా పట్టుకునే యంత్రాంగం మాకు లేదు. మేము ఉండేది ఒక ఆఫీస్, మాది చాలా చిన్న ఆఫీస్ ఉంటుంది. 25 మంది 30 మంది మా దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు. 1-2 వాహనాలు ఉంటాయి. మాకు స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చి ఎవిడెన్స్ ఉంటే తప్ప మేము రాము అని వాళ్ళు క్లియర్ చెప్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దొంగలు ఏం చేస్తున్నారంటే కాపీ కొట్టి హాల్ మార్కును 24 క్యారెట్స్ కాని దాని మీద 24 క్యారెట్స్ అని, 18 ఉంటాము, ఒక్కోసారి 18 కూడా ఉండకపోవచ్చు, 5 కూడా ఉండొచ్చు. ఈ దొంగతనం చేయదలుచుకున్న వాడికి ఇంత అంతానే ఉంది. ఈ తప్పుడు ముద్రలు వేసి జనాన్ని మోసం చేయడం మొదలుపెట్టారు. ఇది చాలా చోట్ల జరిగింది గతంలో కూడా. కొన్ని చోట్ల మోసపోయిన వాళ్ళు గగ్గోలు పెట్టారు, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు. పోలీసులు హాల్ మార్క్ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు పోయి అక్కడ చూస్తే అప్పటికే వాళ్ళు లేచి వెళ్ళిపోయారు, అక్కడ ఎవరు లేరు పట్టుకోవడానికి. ఇలాంటివి జరిగాయి. మొదట్లోనే దీన్ని గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యి బిఐఎస్ వాళ్ళు వెళితే ఏమైనా ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. కానీ వాళ్ళు వెళ్ళట్లేదు. ఇది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కొన్నిసార్లు తెలిసినా వాళ్ళకి ఎవిడెన్స్ చూపించడానికి మన దగ్గర ఎవిడెన్స్ అంత డబ్బు ఖరీదు పెట్టి కొనాలి కదా. అక్కడ తప్పు జరుగుతుందని మనకు తెలుసు. కానీ మనం వెళ్ళి ఆభరణాన్ని కొని
తీసుకెళ్లి బిఐఎస్ వాడికి ఇస్తే అప్పుడు వస్తానంటాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎవడు పోతాడు, ఎవడిస్తాడు? ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇలాంటి పొరపాట్ల మధ్యలో విశాఖపట్నంలో జరిగింది ఏమిటంటే, ఒకసారి వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు, కానీ తప్పుడు పని చేశారు. ఆ లైసెన్స్లో వాళ్ళు సక్రమంగా వాళ్ళు ఏదైతే స్టాండర్డ్ డిసైడ్ చేయాలో ఆ స్టాండర్డ్ డిసైడ్ చేయకుండా తక్కువ క్వాలిటీ దాన్ని ఎక్కువ క్వాలిటీగా చూపించేసి ముద్ర వేసి ఇచ్చారు. అది కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వల్ల వాళ్ళని క్లోజ్ చేశారు, వాళ్ళ లైసెన్స్ క్లోజ్ చేశారు. కానీ వాళ్ళు అనాథరైజ్గా లైసెన్స్ క్లోజ్ చేసినప్పటికీ హాల్మార్క్ చేసి ఇస్తున్నారు. అసలే ఇంత ముందే లైసెన్స్ ఉన్నప్పుడే తప్పుడు పనులు చేశారు. ఇప్పుడు లైసెన్స్ లేకుండా ఇంకా తప్పుడు పనులు ఎక్కువ చేయడం మొదలుపెట్టారు. ఎవరో కంప్లైంట్ ఇస్తే ఎవిడెన్స్తో సహా అప్పుడు వాళ్ళు కదిలి బిఐఎస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టుకున్నారు. ఇది జరిగిన విషయం. అసలైన హాల్మార్క్ను గుర్తించాల్సిన విధానం ఏమిటంటే, హాల్మార్క్ ఆభరణాల లోపల ఎక్కడైతే ఇది ఇస్తారో స్టాండర్డ్ మొట్టమొదట పిఏఎస్ ముద్ర ఉంటుంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ముద్ర ఉంటుంది. ఇట్లా త్రిభుజాకారంలో కనబడుతుంది. అది పైన పొడుగ్గా ఉంటుంది, కిందికి 2 పలకలుగా వస్తాయి. ఈ త్రిభుజాకారంలో ఉండేటువంటిది హాల్మార్క్ గుర్తు. దీని తర్వాత అది 18 క్యారెట్సా, 22 క్యారెట్సా, 24 క్యారెట్స్ అనేది స్పష్టంగా 24K అని, 22K అని, 18K అని రాసి ఉంటుంది. మూడోది ఏమిటంటే, ఒక స్పెసిఫిక్ సింబల్ ఉంటుంది. అంటే XXX అని మనకు కనబడతాయి. అక్కడ ఏమి మనకు నెంబర్ అక్కడ కనబడదు. కానీ అదంతా ఏంటంటే, మనం దాన్ని స్కాన్ చేసి మనం కంప్యూటర్లో చూసినట్టయితే, ల్యాప్టాప్లో చూసుకున్నట్టయితే మనకు స్పష్టంగా ఆ ఆభరణం ఏమిటి, దాని వాల్యూ ఏమిటి, దాని పద్ధతి ఏమిటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది గుర్తించాలి. అంటే ఎవరైనా ఒక ఆభరణం తీసుకున్నప్పుడు దాన్ని స్కాన్ చేసుకొని వెంటనే, ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫోన్లలో ఇవాళ మొత్తం టోటల్గా మనం స్కాన్ చేసుకొని చూసుకోవచ్చు. వెంటనే మనకు కనబడుతుంది ఆ ఆభరణం కరెక్ట్గా బిఐఎస్ వాళ్ళే చేశారా, దాన్ని హాల్మార్క్ చేశారా లేదా, అది కరెక్ట్గా ఎన్ని క్యారెట్లు ఉంది, దాని వాల్యూ మార్కెట్లో కొన్న రోజున ఎంత ఉంది, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్ని దాంట్లో కనబడతాయి. సో అది లేకుండా కూడా డూప్లికేట్గా వచ్చేటువంటివి రకరకాలుగా మార్కెట్లోకి వస్తున్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తతో ఉండాలి. ముఖ్యంగా మహిళలు, చదువుకొని వాళ్ళు చాలామంది వెళ్తుంటారు. చదువు వచ్చిన వాళ్ళు కూడా ఇదంతా ఎవడు చేస్తాడు, ఏదో ఆవిడ ఉంది తీసేసుకుందామని చెప్పి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో బంగారం ఇవాళ పరుగులు పెడతా ఉంది. తాత్కాలికంగా కొంచెం కింద తగ్గినా మళ్ళీ పరుగు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు లోపల బంగారంలో, వెండిలో మరింతగా హాల్మార్క్ పేరుతోటి మోసాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మోసాలు జరుగుతూ పోతూ ఉంటే పట్టుకోవడం చాలా కష్టం. మనం తెలివిగా ఉండాలి. ఫోన్లో స్కాన్ చేసుకొని వెంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో తీసుకుంటే ఆటోమేటిక్గా మనం అది ఒరిజినల్ బంగారమా కాదా, ఎన్ని క్యారెట్స్ ఏమిటి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా అసలు కరెక్ట్ లైసెన్స్ హోల్డరా కాదా, అన్ని వివరాలు దాంట్లో తెలుస్తాయి. ఒకవేళ మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని మన నెట్ తీసిపోయి ఆ పని చేయించుకొని మనం కొనుక్కోవడం చాలా ఉత్తమం అని చెప్పి మనం తెలియజేస్తున్నాం. పిఏఎస్ వాళ్ళు కూడా మాకు ఎవిడెన్స్ ఇస్తేనే తప్ప మేము కదలమనేటువంటి మాటను వదిలిపెట్టి ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అక్కడికి వెళ్ళి వెంటనే చెక్ చేసి ఇలాంటి వాళ్ళని గుట్టురట్టు చేసి పట్టుకోవడం మొదలు పెడితే కానీ ఇలాంటి దోపిడీ తగ్గడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీకు స్టాఫ్ లేకపోతే పెంచుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేయాలి. బిఏఎస్లో విధానాల్ని మార్పు చేసి దొంగల్ని పట్టుకోగలిగేటువంటి పనిని పెంచినట్టయితే ప్రజలకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.